ప్రభునందు ప్రియ దైవభక్తి అన్వేషకులారా, తోటలో ఫలవృక్షాలను నాటినప్పుడు అవి ఫలమునివ్వాలని మనం ఆశిస్తాం. కొన్ని సందర్భాల్లో ఆ పండ్ల చెట్లకు తెగులు పట్టుట మనం చూస్తూ ఉంటాం. చెట్ల మీద పెరిగే తెగులు వలన కొమ్మల్లో బలము తగ్గిపోతూ ఉంటుంది. మనలోని పాపములు ఆ తెగులు వంటివి, మనలను బలహీనపరిచి ఫలహీనులుగా చేస్తాయి. కాబట్టి మనము శుద్ధీకరింపబడాలని ఈనాటి సుశేష భాగంలో చివరి ప్రవక్త అయిన బాప్తిస్మ యోహాను గారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఆ హెచ్చరిక ఏమిటి అని మనం ఆలోచిస్తే, పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తనము చెందుడు. పరలోక రాజ్యం అంటే దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క పరిపాలన, ఆయన చిత్తం ఈ భూమిలో నెరవేరుట. ఈ పరలోక రాజ్యంలో రాజు ఎవరంటే స్వయాన మన క్రీస్తు భగవంతుడు. అందుకే మనం అంటూ ఉంటాము, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా పరిపాలిస్తాడని. ఈ పరలోక రాజ్యంలో ఉండే రాజు మనకు అతి సమీపంలోనే ఉన్నారు. కాబట్టి హృదయ పరివర్తనం చెందుడు అని బాప్తిస్మ యోహాను గారు ఎడారిలో ఎలుగెత్తి పలుకుచూ ఉన్నారు. హృదయ పరివర్తన అంటే మారు మనసు పొంది దేవునితో సత్సంబంధాన్ని నిలుపుకోవటం. మన క్రీస్తు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత కలిగిన మన రాజుని చేరాలంటే మన పాపముల నుండి మనం వైదొలగాలి. ఈ రాజు ఇచ్చే నిత్య జీవం మనం పొందాలంటే మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ రాజుని మనం మధ్యలో ఆహ్వానించాలంటే ఆయన రావటానికి మనం మార్గం సిద్ధం చేయాలి. చదవండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3, 4, 5 వచనములు. ఒక శబ్దము ఇట్లు పలికెను. ఈ శబ్దము ఎవరంటే స్వయాన బాప్తిస్మ యోహాను. ఆయన ఏమంటున్నారో వినండి. మొదటిగా, ప్రభునకు మార్గము సిద్ధము చెయ్యడు. మరుభూమిలో మన దేవునికి రాజపదమును తయారు చెయ్యడు. ప్రతి లోయను పూడ్చి ఎత్తు చెయ్యడు. ప్రతి పర్వతమును తిప్పను నేలమట్టము చెయ్యడు. కరుకు తావులు నునుపు కావలెను. అప్పుడు ప్రభు తేజస్సు ప్రత్యక్షమగును. ప్రజలెల్లరూ ఆ తేజస్సును దర్శింతురు. ఈ 3 విషయములు మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఒక మానవ శబ్దము దేవుని శబ్దం గురించి ఎడారి నుండి పలుకుతూ ఉంది. మీరంతా దేవునికి ఒక సక్రమమైన మార్గమును తయారు చేయమని. రెండవదిగా, ఈ మార్గము తయారు చేయటంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. లోయలు, పర్వతములు, తిప్పలు, కరుకు తావులు అన్నీ నునుపు చేయబడ్డాలి. అంటే కొండలుగా పేరుకుపోయిన మన పాపములు మనం సరిచేసుకోవాలి. ఎందుకంటే మనలో ఉన్న పాపము, పాప జీవితములు దేవునికి మనకి దూరాన్ని ఏర్పరుచుతూ ఉంది. అందుకే మనం పాప ప్రక్షాళన చేసుకోవాలి. మూడవదిగా, మన పాప జీవితాన్ని విడనాడి దేవునిలో మన జీవితాన్ని చిగురింప చేయాలి. అప్పుడే మనం ప్రభు యొక్క తేజస్సును చూడగలం. ఇదే వర్తమానం ఈరోజు సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాం. మన పాపపు పనులు చేయకుండా పాప జీవితాలకు స్వస్తి చెప్పి దేవుని వైపు మరలి రమ్మంటూ ఉన్నాడు బాప్తిస్మ యోహాను గారు. మనం పూర్వం ఇశ్రాయేలు చరిత్ర చూసినట్లయితే ప్రజలంతా అనేకమైనటువంటి రాజుల చేత పరిపాలింపబడ్డారు. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం చదివినట్లయితే ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలీయులు యుద్ధంలో చిత్తుగా ఓడిపోయారు. ఓడిపోవటమే కాకుండా 50 మందసమును కూడా వారు వశము చేసుకున్నారు. ఏ మందసమైతే ఇశ్రాయేలీయులను ఎడారి గుండా నడిపించిందో, ఏ మందసమైతే యుద్ధంలో విజయం చేకూర్చి పెట్టిందో, ఏ మందసమైతే ఇశ్రాయేలీయులతో నడిచిందో, ఏ మందసమైతే ఇశ్రాయేలీయులకు తోడుందో, ఆ మందసము ఫిలిష్తీయుల వశము చేసుకున్నారు. దేవుని యొక్క మహిమ ఇశ్రాయేలీయులను విడిచి వెళ్ళిపోయింది. అంతేకాకుండా ఈ ప్రజలే బాబిలోనియా బానిసత్వమున 40 సంవత్సరాలు మరగిపోయారు. ఎజ్కేలు గ్రంథము 8 నుండి 11 అధ్యాయాలు చదివినట్లయితే ఈ ప్రజలే సూర్యుని, అన్య దేవతలను పూజించిరి. ఇది చూచి దేవుని యొక్క హృదయం బ్రద్దలైంది. ఆయన మహిమ వీరిని వేడి వెళ్ళిపోయింది. ఎందుకు దేవుని మహిమ ఇశ్రాయేలీయులను వీడింది అని మనం ఆలోచిస్తే వారి యొక్క పాప జీవితం అని మనం చెప్పవచ్చు. దేవుణ్ణి ఆరాధించుటలో వారి యొక్క ఆత్మ కఠినమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఇశ్రాయేలీయుల జీవితాల వలె పాపాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. కొన్నిసార్లు దేవుణ్ణి ఆరాధించుటలో దూరం అవుతూ ఉన్నాం. దైవ సన్నిధికి వెళ్ళలేక, దీవెనలు పొందలేక దూరం అవుతూ ఉన్నాం. సత్క్రియలు చేయక దుష్క్రియలతో దేవునికి దూరం అవుతూ ఉన్నాం.
అలనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో మ్రగ్గిపోయి బాబిలోనియాలోని బానిస బ్రతుకు ఈడుస్తున్నట్లే మనం కూడా పాపం అనే దాస్యంలో చిక్కుకుపోతూ ఉన్నాం. అలా పాప జీవితంలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమ మన నుండి వీడిపోతూ ఉంది. దేవుని యొక్క మహిమ మనకి రావాలంటే మన పాప జీవితానికి స్వస్తి చెప్పి పుణ్యక్రియలు చేయాలి. యెషయా ప్రవక్త గుర్తు చేస్తూ ఉన్నాడు, అది ఏమిటంటే ప్రభు యొక్క విశ్వసనీయత. అందుకే ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధం చేయమని. అదే వాక్యం ఈనాడు మనల్ని ఉద్దేశించి జాన్ ద బాప్టిస్ట్ చెబుతూ ఉన్నాడు. ప్రభుని మన పాప జీవితంలోనికి ఆహ్వానించలేం. ఒకసారి చదవండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, మీ పాపములు మీకును దేవునికి మధ్య అడ్డుగానున్నవి, మీ దోషం వలన ఆయన తన మొగమును మరుగు చేసుకొని మీ వేడుకోలును ఆలింపకున్నాడు. అందుకే ముందుగా మన పాప జీవితం నుండి మనం విముక్తి చెందాలి. మనం ఇలా చేస్తే పోగొట్టుకున్న మహిమ దేవుడు క్రీస్తు ద్వారా మనకు దయచేయాలని చూస్తూ ఉన్నాడు. క్రీస్తు పుట్టినప్పుడు గొల్లలు ఆయన మహిమను చూశారు. దివ్య రూప ధారణ సమయంలో క్రీస్తు యొక్క ముఖరూపము మార్పు చెందింది. ఆ వస్త్రము తెల్లగా ప్రకాశించింది. శిష్యులు ఆయన మహిమను చూశారు. కానీ పవిత్ర శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున క్రీస్తుని శిష్యులు వీడిపోవటం, ఆయన వస్త్రములు పంచుకోవటం, తండ్రి దేవుడే ముఖమును చాటు వేసుకున్నాడు. ప్రభు యొక్క మహిమ స్లేవలో చనిపోయింది. 3 రోజుల తర్వాత ఆ మహిమను ఈస్టర్ ద్వారా గావించుచున్నాము. క్రీస్తు 2వ రాకడలో అదే మహిమతో మన చెంతకు వస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభు. పాపంలో ఉన్న మనం ఆయన మహిమను మనం పొందలేము కాబట్టి యోహాను హృదయ పరివర్తనం చెంది దేవుని చెంతకు వచ్చి ఆయన మహిమలో పాలు పంచుకొని మంచి ఫలాలను ఇమ్మని అడుగుతూ ఉన్నాడు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కానాను ప్రవేశించినట్లు, బాబిలోనే దాస్యం నుండి వాగ్దాన భూమికి చేరుకున్నట్లు మనల్ని కూడా మన పాప దాస్యం నుండి క్రీస్తును చూచి క్రీస్తులో ప్రవేశించమని యోహాను ఆహ్వానిస్తూ ఉన్నాడు. క్రీస్తు చేత మంచి సాక్ష్యాన్ని పొందిన యోహాను ఎడారికి వెళ్ళి ఆయన తన జీవితాన్ని గడిపాడు. ప్రభు యొక్క రాకడకు, ఆయన రాజ్యానికి యోహాను ఎలా సిద్ధపడ్డాడో గమనించండి. ఒంటె రోమములు కంబళి ధరించి నడుమునకు తోలు పట్టి కట్టి మెడతలను భుజించి పొట్టతేనెను త్రాగుచుండెను. ఎందుకు యోహాను ఈ రకమైన వస్త్రములు ధరించారంటే ఆయన పాత నిబంధన ప్రవక్తల జాబితాలో ఆఖరివాడు. ప్రవక్త మలాకి తర్వాత 430 సంవత్సరాలు దీర్ఘ వ్యవధి తర్వాత బాప్తిస్మ యోహాను క్రీస్తును లోకానికి చాటెను. చదవండి, రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయము 7-8 వచనములు. ఇక్కడ ఏలియా ప్రవక్త అహస్య రాజు చావు గురించి దూతలతో చెప్పాను. అప్పుడు అహస్య రాజు దూతలను ప్రశ్నిస్తూ ఉన్నాడు. 7వ వచనం, మీకు కనిపించిన వాని వాలకమెట్టిది అని అడుగగా 8వ వచనం, వారు అతడు గొంగళి కప్పుకొని తోలు నడికట్టు కట్టుకుని ఉండెను. ఆ మాటలకు రాజు అతడు ఏలియా ఉండును అని పలికెను. ఈ విధంగా యోహాను ఏలియాను మిగతా ప్రవక్తలను అనుకరించెను. అంతేకాకుండా యోహాను అరణ్య జీవితాన్ని ఎన్నుకున్నాడు. ఆ ఎడారిలోనే దేవుని వాక్యాన్ని అందుకున్నాడు. చదవండి, లూకా సువార్త 1వ అధ్యాయం 80వ వచనం, యోహాను వృద్ధి చెందుచు ఆత్మయందు బల సంపూర్ణుడాయను. ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షంగా ప్రబోధించు వరకు అతడు ఎడారిలోనే ఉండెను. లూకా సువార్త 3వ అధ్యాయం 2వ వచనములో, అప్పుడు ఎడారిలో ఉన్న జకర్యా కుమారుడకు యోహానుకు దేవుని వాక్కు వినిపించెను. ఇలాంటి ఎడారిలోనే ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు గడిపిరి. ప్రభు హస్తం వారికి చేదోడు వాదోడుగా ఉండెను. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఏలియా ఇలాంటి ఎడారిలోనికి పారిపోయినప్పుడు కేరీతు వాగు వద్ద నీళ్లు, కాకుల ద్వారా భోజనము దేవుడు సమకూర్చెను. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1-6 వచనములు. ఇలాంటి ఎడారిలో ఒక స్త్రీ పారిపోయినప్పుడు దేవుడు ఆమెకు ఒక నివాసము ఏర్పరిచాడు. అక్కడ ఆమె 1206 దినముల పాటు పోషింపబడెను. దర్శన గ్రంథము 12వ అధ్యాయము 6-14 వచనాల వరకు. ఈ ఎడారిలోనే మేక ప్రజల యొక్క పాపములను తనపై వేసుకుని ఎడారికి మోసుకుపోయెను. లేవి కాండము 16వ అధ్యాయము 22వ వచనం. మోషే 40 రోజుల పాటు ఎడారిలో ఉన్న తర్వాత సినాయి పర్వతంపై దేవుణ్ణి దర్శించుకున్నాడు. అదేవిధంగా హాగారు, యోబు ఇలా చాలామంది క్రీస్తు కూడా
ఏకాంత ప్రదేశమునకు వెళ్ళి తండ్రితో సంభాషించేవారు. ఈ ఆగమన కాలంలో ఉంటున్న మనం కూడా మన పాప జీవితముల నుండి ఎడారి అనే ఏకాంత ప్రదేశమైన ప్రార్థనా జీవితానికి మనం ప్రయాణం చేయాలి. అప్పుడు మనం దేవుని యొక్క మహిమ చూడగలం. ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపములు, యాజకుల తప్పుడు ఆరాధనలు, అయోగ్యమైన అర్పణలు, విదేశీ ఆకర్షణలు, దేవుని యందు అవిధేయత, అన్య దేవతలకు బలులు, ఇవన్నీ కూడా దేవుడు సహించలేకపోయాడు. అందుకే వారిని ఎడారిలో 40 సంవత్సరాలు ఉంచాడు. మన జీవితాలను ప్రశ్నించుకుంటే కష్ట నష్టాలతో, చింతలు వంతలతో, వ్యతలు వేదనలతో సతమతమవుతూ ఉన్నాం. ఎక్కడ చూసినా ప్రేమ లేని ప్రపంచం, దయలేని దేశాలు, రక్షణ లేని రాష్ట్రాలు, మానవత్వం లేని మనుష్యులు, మంచిని తెలుసుకోలేక, సత్యాన్ని గ్రహించలేక, ప్రేమను అలవర్చుకోలేక, తోటి మానవులతో పగగా, ద్వేషంగా జీవిస్తూ ఉన్నాం. ఇలాంటి తరుణంలో తల్లి శ్రీసభ మనకిస్తున్న గొప్ప అవకాశం ఈ ఆగమన కాలం. ఇలాంటి ఆగమన కాలం అనే అరణ్యంలోనికి మనం ప్రవేశించాం కాబట్టి మనలో ఉన్న మన పాపాలు ఒక కొండలా, తిప్పలా, గరుకుగా పేరుకుని ఉండవచ్చు. వీటన్నిటినీ ప్రార్థన, పశ్చాత్తాపాల ద్వారా నునుపు చేద్దాం. అరణ్యం లేక ఎడారిలో ఉన్న ప్రతి ప్రవక్తను, ఇశ్రాయేలీయులను కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడి రక్షిస్తాడు. అలనాడు యోహాను బోధిస్తున్నప్పుడు ప్రజలు జెరూసలేము నుండి, యూదయ నుండి, యార్దాను నది పరిసర ప్రదేశముల నుండి ప్రజలు యోహానును దర్శింపవచ్చిరి. అంతేకాకుండా వారు తమ తమ పాపములను ఒప్పుకొనుచు బాప్తిస్మము పొందుచుండిరి. యోహాను చూడండి, దేవుని చేత సృష్టింపబడిన ప్రజలు నాశనం చెందకుండా వారిని పాపము నుండి తప్పిస్తూ దేవునికి ఎలా దగ్గర చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈనాడు మన గురువులు కూడా, ప్రపంచమంతా 5 లక్షలకు పైగా గురువులు ఉన్నారు. వీరంతా ప్రభు వాక్యాన్ని పంచుతూ ప్రభు యొక్క సాంగ్యములు మనకు వసుగుతూ ఉన్నారు. కానీ మనం ఎంతవరకు దేవుని వాక్యాన్ని వినటానికి, సాంగ్యములలో పాలు పంచుకోవటానికి, దేవుణ్ణి దర్శింపడానికి వెళుతూ ఉన్నాం? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియ దైవ సంగమా, దేవుడు నీకు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వృధా చేయకూడదు. రండి, మనం ఇక హృదయ పరివర్తనకు తగిన పనులు చేద్దాం. పరిసయ్యులు, సుంకరులా మనం గర్వించకుండా దేవుడు మనకొసిగిన అనుగ్రహమును బట్టి రోజు పూజలో పాల్గొనడం, దివ్య సంస్కారములను స్వీకరించటం, ఒకరికొకరు సాయము నోర్చుకోవటం, బైబిల్ను పఠించటం, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను పాటిస్తూ మంచి పాప సంకీర్తన చేయొచ్చు. చాలా చాలా మంచి పనులు చేయాలి. మన పాప జీవితం నుండి మనం వైదొలగాలకపోతే ఇదిగో వాక్యం సెలవిస్తూ ఉంది. చదవండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనములో, వృక్షములను వేళ్లతో సహా నరికివేయుటకు గొడ్డలి సిద్ధముగానున్నది కనుక మంచి పండ్లని అని ప్రతి వృక్షము నరకబడి అగ్నిలో పారవేయబడును. కనుక మనం నిర్ణయించుకోవాలి, నరకమా లేక మోక్షమా, మరణమా లేక జీవమా. వృక్ష ఫలాలకు పట్టిన తెగులు వంటి మన పాపముల నుండి, రోగగ్రస్తమైన మన నైజ్యం, రోగ విముక్తి పొందాలని, చనిపోయిన మానవ విలువలు పునరుత్థానం అవ్వాలని, కనుమరుగైపోయిన మంచి, మేలు, సత్సంబంధాలన్నీ వెలుగులోనికి రావాలని, దేవుడే మనిషిగా రావటం, ఆయన మహిమను మనకు పంచటం, ఈ సృష్టిలో ఏ ప్రాణికి దక్కలేని పవిత్రత, అదృష్టం మనకు దక్కినది. అందుకే మన పుణ్యక్రియలు, హృదయ పరివర్తనం ద్వారా సమీపంలో ఉన్న పరలోక రాజ్యమును మనలోనికి ఆహ్వానిద్దాం. అందుకు మనం సిద్ధపడదాం. ఈనాటి మొదటి పట్టణం బాగా గమనించినట్లయితే ఒక నిగూఢ రహస్యం మనకు అర్థమవుతూ ఉంది. చదవండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. ఈశాయి మధ్య నుండి ఒక పిలక పుట్టెను, అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును. ఈ ప్రవచనం క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల ముందు యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడింది. ఈశాయి ఎవరు? ఈయన దావీదు రాజు యొక్క తండ్రి. ఈ ఈశాయి వంశం నుండి చాలామంది ఇశ్రాయేలులను పరిపాలించారు. ఉత్తరాన యెరోబాము, నాదాబు, బాషా, జిమ్రి, ఆహాబు పరిపాలిస్తే దక్షిణాన అబీజు, ఆసా, ఎలోషఫాతు మొదలైన వారు పరిపాలించారు. వీరందరికీ ముందు సౌలు, దావీదు, సొలొమోను పరిపాలించారు. వీరందరి పరిపాలనలో ఎన్నో జాతులతో వీరు యుద్ధాలు చేయవలసి వచ్చింది. అసిరీయులు, కనానీయులు, ఫిలిస్తీయులు, అమలేకీయులు, మోవాబీయులు, ఇలా చాలామంది ఉన్నారు. చివరిగా బాబిలోనియాలో ఇంచుమించు 48 సంవత్సరాలు బానిసత్వంలో ఇశ్రాయేలు ప్రజలు మగ్గిపోయారు. అంతేకాకుండా అనేక మంది రాజులు చంపబడ్డారు.
ఉదాహరణకు రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయము 19, 26 వచనములు మనం చదివినట్లయితే రాజు అయినటువంటి ఆమోసును ఎలా చంపారో మనకు అర్థమవుతూ ఉంది. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలంతా రాజ్యాలను పోగొట్టుకుని, రాజులను పోగొట్టుకుని విదేశీ పరిపాలనలో మ్రగ్గిపోయారు. ఇలాంటి సమయంలో యెషయా అంటూ ఉన్నాడు, ఏషాయి అనే చెట్టు మొద్దు నుండి ఒక పిలక పుట్టునని. ఈ చెట్టు అనేది దావీదు లేక దావీదు తండ్రి అయిన ఏషాయిను సూచిస్తూ ఉంది. ఇశ్రాయేలు రాజ్యం పడిపోయి 700 సంవత్సరాలు అయినప్పటికీ వారికంటూ ఒక మంచి రాజు రాలేకపోతూ ఉన్నాడు. మొద్దు అనేది ఇంగ్లీష్లో స్టమ్ అంటారు. ఈ స్టమ్ అనేది ఇశ్రాయేలీయుల యొక్క ప్రవాస జీవితానికి గుర్తు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నారో అప్పుడే ఆ మొద్దు కూడా చనిపోయింది. ఇలాంటి చనిపోయిన మొద్దు స్టమ్ నుండి ఒక జీవం పుట్టటమా అనేది ఆశ్చర్యం. ఆ స్టమ్ నుండి ఒక షూట్ జీవం పోసుకోవటం, ఆ షూట్ నుండి ఒక రూట్, ఆ రూట్ నుండి ఒక ఫ్రూట్ రావటం, ఆ ఫ్రూట్ అనేది క్రీస్తు యొక్క రాజ్యము. చూడండి, ఎంతోమందిని మరణం నుండి లేపిన దేవుడు, మరణాన్నే జయించిన క్రీస్తు ఈ మొద్దు నుండి జీవాన్ని తేలేడా? అలనాడు గాబ్రియేలు దేవతతో మరియదలితో ఇలా అన్నాడు, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదని. మరి ఆయన రాజ్యము కొనసాగాలంటే చనిపోయిన ఈ ఏషాయి వృక్ష మొద్దు నుండి జీవాన్ని తీసుకురావాలి. అందుకే ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఇలా పలుకుచూ ఉన్నాడు. చదవండి, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5, 6 వచనములు. నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకుని రోజులు వచ్చుచున్నవి. రాజు విజ్ఞానముతో పరిపాలించును, దేశమంతటా నీతి న్యాయములు నెలకొల్పును. అతని పరిపాలన కాలమున యోధా భద్రంగా జీవించును, ఇశ్రాయేలీయులు శాంతితో మనుదురు. ప్రభు మనకు రక్షణము అని అతనికి పేరిడుదురు. దేవుడు యోధా ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్న అభయహస్తం క్రీస్తు రాజుగా మనలను ఎలా పరిపాలిస్తాడో చూడండి. అందుకే మనం దేనికి బాధపడకూడదు, భయపడకూడదు. మన దేవుడు జీవిస్తున్నాడు కాబట్టి మనల్ని కూడా జీవించమని, తనను అనుసరించమని, ఆయన నుండి నీతి న్యాయమును నేర్చుకోమని, పాప బంధముల నుండి విడిచి రమ్మని, మారు మనసు పొంది నన్ను విశ్వసించమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. దానికి మనం సిద్ధమేనా? ఆయన పాలనలో, ఆయన పాలన కింద మనమంతా సురక్షితంగా ఉంటాం. జకర్యా గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనములో, చిగురు అనబడు నరుడు తానున్న చోటనే వృద్ధి చెందును. ఈ చిగురు ఎవరంటే మన క్రీస్తు. అలనాడు స్లేవ అనే చెట్టు మ్రాను మీద చనిపోయి మనకు జీవాన్ని ఇచ్చాడు. ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ అవర్ ట్రీ ఆఫ్ లైఫ్. యెషయా అనునట్లు 11వ అధ్యాయం 2వ వచనములో, ఆయన ఆత్మ అతనిపై నిలుచును. అవును, యోర్దాను నదిలో పావుర రూపమున దేవుని ఆత్మ క్రీస్తుపై నిలిచింది. ఆయన పరిచర్యకు పునాది వేసింది. ప్రియదేవుని బిడ్డలారా, అదే ఆత్మ మనకు జ్ఞాన స్నానంలో పొందుచూ ఉన్నాం. కానీ మనం ఇంకా పాపంలోనే ఉండిపోయి వాటి క్రియలకు మనం దాసులమవుతూ ఉన్నాం. క్రీస్తు పొందిన ఆత్మ ద్వారా దీనులను, పేదలను ఎట్లు ఆదరించగలడో యెషయా 1వ పట్టణం ద్వారా చెబుతూ ఉన్నాడు. అంతేకాకుండా సృష్టి అంతా క్రీస్తు ద్వారా మరలా జీవం పోసుకుంటూ ఉంది. అలనాడు ఏదోని తోటలో ఉన్న ప్రతి జీవరాశి కలిసి మెలిసి ఎలా జీవించాయో అదేవిధంగా క్రీస్తు పునరాగమున తోడేలు గొర్రె పిల్లతో, చిరుతపల్లి మేక పిల్లతో, ఆవు ఎలుగుబంటియు, చంటి బిడ్డడు త్రాచు పాము పుట్ట మీద ఆడుకొనును. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో, నా పరిశుద్ధ పర్వతం అంతటి మీద క్రూర మృగములు ఎట్టి హానియు ఎట్టి కీడును చేయవు, ఎందుకంటే దేశమంతయు ప్రభువును గూర్చిన జ్ఞానంతో నిండి ఉండును. పౌలు మహర్షి ఎలా అంటూ ఉన్నాడు, పాత నిబంధనలో వ్రాయబడినవన్నీ మనకు బోధించుట కొరకే వ్రాయబడినవని. దీనికి చక్కటి ఉదాహరణ యోహాను క్రీస్తుల గురించి యెషయా, ఇర్మియా, జకర్యా, మలాకి ప్రవక్తలు చెప్పటం. ఈ బోధనలన్నీ మన క్రీస్తుకి అన్వయించటం, ఆ బోధనలు వినటం వలన మనకు ఒక రక్షకుడు రావటం, ఆ రక్షకుడు స్థాపించిన శాంతి మార్గరాజ్యంలో మనం ప్రవేశించటం. ఎంత అదృష్టవంతులం మనం. ఈనాటి 2వ పట్టణం ఒకసారి గమనించుకున్నట్లయితే రోమీలకు రాయబడిన లేఖ 15వ అధ్యాయం 5వ వచనం, సహనమునకును ప్రోత్సాహమునకును కర్తయగు దేవుడు క్రీస్తు యేసును అనుసరించడం ద్వారా మీకు పరస్పరము సామరస్యము కలిగించునుగాక. 6వ వచనం, అప్పుడు మీరు అందరూ కలిసి ఏకకంఠముతో మన ప్రభువైన యేసు క్రీస్తు దేవుడను తండ్రియును అయిన ఆయనను స్తుతింతురు. 7వ వచనం, క్రీస్తు మేము స్వీకరించినట్లే దేవుడు
దేవుని మహిమకై మీరు ఒకరిని ఒకరు స్వీకరింపుడు. క్రీస్తుని మనం అనుసరించాలని, ఆయన్ని స్తుతించాలని, ఆయన మహిమ మన మధ్య రావటానికి ఉండటానికి ఒకరినొకరు ప్రేమించుకోవాలని పునీత పౌలు గారు చెబుతూ ఉన్నారు. అవును ప్రియ దైవభక్తి అన్వేషకులారా, క్రీస్తుని అనుసరించాలంటే మన పాపపు పొదల నుండి బయటపడాలి. ఆయన రాజ్యము మన మధ్యకు రావాలంటే ఆయన నీతిని, శాంతిని మనం వెతకాలి. పాపాత్ముడు దేవుణ్ణి స్తుతించలేడు కాబట్టి మన పాప మార్గములన్నీ సక్రమం చేసుకుని దేవుణ్ణి స్తుతించుదాం. ఆ దేవాతి దేవుడు మనల్ని దీవించి కాచి కాపాడునుగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమెన్. పరిపూర్ణమ